హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ వీక్లీ కరెంట్ అఫైర్స్కు స్వాగతం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విప్రోకు కొత్త సీఈఓ మరియు ఎండీగా ఎవరు బాధ్యతలు నిర్వహించనున్నారు? ఆన్సర్ శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్, అసోచామ్కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ సంజయ్ నాయర్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్కి కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024 ఏ సంస్థ అందుకుంది? ఆన్సర్ ఎస్జేవిఎన్ లిమిటెడ్. చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఎవరు అంటే శ్రీమతి గీతా కపూర్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో తీవ్రమైన కరువు కారణంగా ఏ దేశాలు విపత్తు స్థితిని ప్రకటించాయి? ఆన్సర్ జింబాబ్వే, జాంబియా మరియు మలావి. దక్షిణాఫ్రికాలో కరువుకు ప్రధానమైన కారణం ఏమిటి అంటే వాతావరణంలో మార్పు అనేది ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ వరుసగా 7వసారి ఏ రెపో రేట్ను కొనసాగించింది? ఆన్సర్ 6.50తో వరుసగా 7వసారి అనేది ఈ రెపో రేటును ఆర్బీఐ కొనసాగించింది. నెక్స్ట్, అంతర్జాతీయ క్రీడా దినోత్సవం. ఆన్సర్ ఏప్రిల్ 6. ఏప్రిల్ నెలలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఏప్రిల్ 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఏప్రిల్ 5వ తేదీన జాతీయ సముద్ర దినోత్సవం జరుపుకుంటారు. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది జరుపుకుంటారు. అలాగే ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఏప్రిల్ 17న ప్రపంచ హీమియోపీలియా దినోత్సవం అనేది జరుపుకుంటారు. అలాగే ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం. ఏప్రిల్ 22న ప్రపంచ దరిద్ర దినోత్సవం. అలాగే ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డాక్టర్ మీనేసా. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా సభ్యుడిగా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ రాకేష్ మోహన్. అలాగే ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ నికోలస్ స్టెర్నో. నెక్స్ట్, కాంగో దేశానికి మొట్టమొదటిసారిగా మహిళా ప్రధానిగా నియమితులైన వారు? ఆన్సర్ జూడిత్ సుమిన్వా. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జువాన్ విసెంట్ పెరిజ్ మోదా ఏ దేశస్థుడు? ఆన్సర్ వెనుజిలాకు చెందిన 114 సంవత్సరాల వయసుతో గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో తొలిసారిగా వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభించనున్నారు? ఆన్సర్ కర్ణాటకలోని పాడూరులో. నెక్స్ట్, 2023-24 భూగర్భ డ్రిప్ స్వర రూపశిల్పి గోపాలకు జాతీయ పురస్కారం ఏ కేటగిరీలో వచ్చింది? ఆన్సర్ నీటి సుస్థిరత కేటగిరీలో 2023-24 గాను ఈ పురస్కారం అనేది లభించింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ఫోన్పే యూపీఐ సేవలు ప్రారంభించబడతాయి? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ సంస్కృతి అవార్డుకు ఎన్నికైనది? ఆన్సర్ ప్రొఫెసర్ మీరా చరంద్కు. ఈమె వైద్య రంగంలో సామాజిక సేవలో విశేష కృషికి ఈ అవార్డు అనేది వచ్చింది. ఈవిడ ఢిల్లీ యూనివర్సిటీలోని కాలనీ కళాశాల ప్రిన్సిపల్ అయిన మీరా చందర్కు ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్, భారతదేశంలో జిఐ ట్యాగ్ల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇటీవల 15 కొత్త ఉత్పత్తులకు యూపీలో జిఐ ట్యాగ్లు అనేవి జోడించబడ్డాయి. జిఐ ట్యాగ్లు అనేవి ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపునివ్వడానికి ఈ ట్యాగ్ల ఉద్దేశం. నెక్స్ట్, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 2. నెక్స్ట్, కృత్రిమ సూర్యుడితో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన దేశం? ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా అనేది కృత్రిమ సూర్యుడి యొక్క కొత్త రికార్డు 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను నిర్వహించింది.
నెక్స్ట్ ఇటీవల గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన దేశం ఆన్సర్ జర్మనీ. 18 సంవత్సరాలు పైబడిన పెద్దలకు వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. ఈ చట్టం అనేది ఏప్రిల్ 1, 2024లో అమల్లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి 25 గ్రాముల గంజాయిని కలిగి ఉండవచ్చు. నెక్స్ట్ ఒక వాహనం ఒకే ఫాస్టాగ్ నిబంధన ఎప్పుడు అమల్లో వచ్చింది ఆన్సర్ ఏప్రిల్ 1 నుండి అమల్లో వచ్చింది. నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ సుమిన్వానా తులికా. నెక్స్ట్ ఏ 2 దేశాలు పండితుల సంస్కృత వార్షిక అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించారు ఆన్సర్ భారత్ అలాగే నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అంధత్వ నివారణ వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్సర్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు. నెక్స్ట్ క్వశ్చన్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు ఆన్సర్ మీరాబాయి చాను. మణిపూర్కు చెందిన మీరాబాయి ఒలింపిక్స్కు అర్హత సాధించడం వరుసగా ఇది 3వసారి. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం సాధించారు. నెక్స్ట్ చట్ట విరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లకు అరికట్టడానికి ఆర్బీఐ ఏ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది ఆన్సర్ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ బ్యాంకుతో విలీనం అయ్యింది ఆన్సర్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ షేపాలి బీసరస్. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ ఏప్రిల్ 3తో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఆన్సర్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 1984 ఏప్రిల్ 3వ తేదీన రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం చేశాడు. భారతరత్న అవార్డుని ఈ సంవత్సరం 5గురికి ప్రదానం చేశారు. 1 పివి నరసింహారావు, ఇతను మాజీ ప్రధాని. క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేలా నడిపించినందుకు ఈ అవార్డు అనేది పివి నరసింహారావుకి ఇచ్చారు. అలాగే చౌదరి చరణ్ సింగ్, ఇతను కూడా మాజీ ప్రధానమంత్రి, ఇతను కూడా భారతరత్న అవార్డు అనేది ప్రదానం చేశారు. వ్యవసాయ రంగానికి అపారమైన సేవలు చేసినందుకు గాను ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న అవార్డు అనేది ఇచ్చారు. అలాగే కర్నూరి ఠాకూర్, మాజీ బీహార్ ముఖ్యమంత్రి అయిన కర్నూరి ఠాకూర్కు సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం చేసినందుకు గాను ఈ అవార్డు అనేది కర్నూరి ఠాకూర్కు భారతరత్న అవార్డు అనేది ప్రదానం చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నేత అయిన ఎల్కే అద్వానీకు ఈ అవార్డు అనేది ఇచ్చారు.